శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త వజ్రకవచం తెలుగు అర్థం. ఓ దత్తాత్రేయ మహాప్రభో, ఈ జగత్తుకు నీవే మూలకారకుడవు. సత్యయుగాది కాలంలో ఆవిర్భవించిన దత్తాత్రేయ ఇంద్రనీలమణి వలె కాంతులు వెదజల్లుతూ దిక్కులే అంబరములుగా ధరించిన సచ్చిదానందమూర్తి, నీకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. సర్వాంగములకు భస్మం పూసుకొని ఆత్మజ్ఞాని అయిన అవధూతగా, సర్వసాక్షి అయి ధర్మపరంగా పవిత్ర భావంతో నిన్ను సేవించి ఆశ్రయించిన భక్తుల భవసాగరములను దాటుటకు వారధిగా నిలిచిన పరమాత్మ స్వరూప, నీకు నమస్కారము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపముతో అవతరించిన మహానుభావ, సృష్టి స్థితి లయము అను మూడు స్థిర గుణములతో అలరారే దిగంబర నమస్కారము. హే దత్త, 6 భుజములు 4 కుక్కలు ఆవుతో దర్శనం ప్రసాదించే దివ్యపురుష, నీకు నమస్కారము. శంఖము నాదము డమరుకము సర్వవేదముల ప్రావిర్భావము, కమండలము పాప పుణ్యముల ఫలదాయకం, చక్రము అవిద్య నాశనమునకు సంకేతముగా చేతులందు ధరించిన హే దత్త నమస్కారము. హే అవధూత దత్తస్వామి, నీ కాళ్ల చెంతనున్న 4 కుక్కలు 4 వేదములు కదా తండ్రి. మనసు మాయ వంటిది. ఆ మాయను కామధేనువుగా మార్చి నీ దగ్గరే ఆవు రూపంలో ఆదరించావు కదా స్వామి. తండ్రి, నీ చేతి యందు ధరించిన మాల సర్వ వ్యవహారములకు మూలమైన అక్షమాల వంటిది. ఆచారము వ్యవహారము ధర్మ అర్థ కామముల త్రిపుటివి. స్థూలముగా ధరించిన ఓ దివ్యపురుష దత్తాత్రేయ, సాష్టాంగ ప్రణామములు. ఇదిగో దత్తాత్రేయ, మీరు జగత్తు అనే మొక్కకు వేరు వంటివారు. సచ్చిత్ ఆనందమూర్తి, యోగీంద్ర చంద్రులు, పరమాత్మ అయిన ఓ స్వామి, నీవు ఒక్కసారి యోగిగా, ఒకసారి భోగిగా, మరొకసారి దిగంబరుడుగా పిశాచము వలె సంచరిస్తూ త్రిమూర్తి స్వరూపంతో భోగమోక్షాలను సంప్రాప్తింపజేస్తావు కదా నాయన. ఓ యోగీంద్ర, వైఢూర్యం వలె తళతళా మెరిసి చిరుజడలు అదురుచుండగా ప్రతిదినము కాశీలో స్నానం చేసి, కొల్హాపురంలో జపం ఆచరించి, మాహురీపురంలో భిక్షతో భోజనం చేసి, సహ్యాద్రి పర్వతంపై దిగంబరుడిగా నిద్రిస్తూ ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తూ కోటి దివ్య తేజస్సుల వర్చస్సుతో వెలుగొందే ఓ పుణ్యపురుష నమస్కారము. స్వామి, నీ దివ్య నయనాలు మల్లె పువ్వులాగా తెల్లగా మెరుస్తూ స్నేహభావంతో కదలాడుతుంటాయి. నీ కనుపాపలు నీలం రంగులో ప్రకాశిస్తుంటాయి. కనుబొమ్మలు, గుండెలపై రోమాలు, గడ్డము మీసాలు నల్లగా గోచరిస్తుంటాయి. పున్నమి చంద్రుడిలా కళకళలాడే నీ ముఖారవిందాన్ని తనివి తీరా ఎల్లవేళలా చూసి తరించే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించవా తండ్రి. స్వామి, నీ నవ్వు పొగమంచును సైతం లెక్క చేయనంత తెల్లగా ఉంటుంది. సొగసైన కంఠం శంఖాన్ని మించే శ్రేష్టంగా గోచరిస్తుంది. భుజాలు బలంగా, బాహువులు పొడవుగా, చేతులు ఎర్రగా కోమలంగా, విశాలమైన వక్షస్థలం బలీయంగా, ఉదరం పల్చగా, విశాలమైన పిరుదులు అందంగా, కటి స్థలంతో అలరారే దివ్యయోగి పొంగవ నమస్కారము. ఓ దత్తస్వామి, నీకు తొడలు, మోకాళ్ళు, పిక్కలు, చీలమండలు, పాదాలు మొదలైనవి అన్నీ చూడముచ్చటగా విలసిల్లుతుంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వు వలె అందంగా ఉంటాయి. మృగచర్మం వస్త్రంగా ధరించి నిన్ను సేవించే వారి ఎదుట ప్రత్యక్షమవుతావు కదా దేవదేవా. హే యోగి పొంగవ, దీక్షతో సింహాసనం వేసుకొని నవ్వుముఖంతో జ్ఞానోపదేశం చేయడం అంటే నీకు ఇష్టం కదా. తలుచుకున్న నా వంటి భక్తులకు దర్శనం ప్రసాదించి ఆపదలు తొలగించడం నీకు మహాప్రీతి అని విన్నాను. దత్తస్వామి, ఎడమ చేతిలో వరపాత్ర, కుడి చేతిలో అభయముద్ర ధరించి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సంచరిస్తావో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కప్పుడు బాలురతో, మతిస్థిమితం లేని వారితో, పిశాచాలు మొదలగు వారితో కలిసి సంచరిస్తూ కనపడుతూ ఉంటావు. నీ లీలలు ఏమని వర్ణింతునయ్యా. హే దత్త మహాప్రభో, నీవు త్యాగి, భోగి, మహాయోగి, నిత్యానందుడు, నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వకర్త, స్మర్తృగామి, సర్వకామదుడుగా ప్రాశస్త్యం చెందావు తండ్రి. హే కరుణామయ, నీ శరీరం నిండా భస్మం పూసుకుంటావు. విభూది నిర్మలతకు సంకేతం. నీ దయతో సర్వమహాపాపకాల నుండి విముక్తి ప్రసాదిస్తావు. భోగాలను మోక్షాన్ని అనుగ్రహిస్తావు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. హే అవధూత,
యోగీంద్రులు మునీంద్రులు నిన్ను నిత్యము దత్తా దత్తా అని నామస్మరణం చేసి నమస్కరించి ఆత్మసాక్షాత్కారం పొందుతుంటారు కదా. శ్రీదత్తస్వామి యొక్క ధ్యానం వివరించబడినది. అవధూత రూపము, అవయవ సంపద ప్రార్థనాపూర్వకంగా స్తుతించబడినది. ఇప్పుడు వజ్రకవచ స్తోత్రంతో స్వామివారిని వేడుకొనడం చెప్పబడుతుంది. ఇప్పుడు దత్తాత్రేయుల వారిచే స్వయంగా చెప్పబడిన వజ్రకవచం తెలుగు అర్థం తెలుసుకోండి. దత్తా, ఓ దత్తా, అజ్ఞానులము, అసూయాపరులము, అంతులేని కష్టాలలో సమస్యలలో చిక్కుకున్న మూఢులలో ఒక్కడునైన నన్ను త్రిమూర్తి స్వరూపుడవై జగద్గురువుగా అవతరించిన ఓ దత్తాత్రేయ స్వామి, సహస్రార కమలంలో ఉండి నా శిరస్సును రక్షించుము. అసూయలేని అనసూయాపుత్రుడవైన ఓ దత్తా, చంద్రమండల మధ్యభాగంలో ఉండి నా పాలభాగాన్ని రక్షించండి. తలలో ఉండి నా పాలభాగంలో రక్షించండి. హం క్షం అను బీజాక్షర రూప విదస పద్మములు అయి ఆజ్ఞాచక్రస్థితుడు మనోమయుడు అయిన ఓ దత్తా, నా యొక్క గడ్డాన్ని, నాసికోపరి భాగాన్ని కాపాడండి. తండ్రి, జ్యోతిస్వరూప దత్తాత్రేయ భగవాన్ మహానుభావ, నా నేత్రాలను శబ్దాత్మకుడవై 2 చెవులను కాపాడుము. గంధస్వరూపుడవై ఓ దత్తదిగంబర, నా నాసికను కాపాడుము. రసస్వరూపముతో పరిపూర్ణుడవైన దత్తా, నా ముఖాన్ని, నా నోటిని రక్షించుము స్వామి. వేద విజ్ఞాన స్వరూపుడవైన ఓ దత్తదిగంబర, నా జిహ్వను, ధర్మస్వరూపుడవవు దత్తస్వామి, నా దంతాలను, పెదవులను రక్షించుగాక. ఓ అత్రిభవ, నా 2 చెక్కిళ్లను రక్షించుము. ఆత్మతత్వమైన అత్రితనయ, నా ముఖాన్నంతటినీ కాపాడుము తండ్రి. ఓ దత్తాత్రేయ సహస్రార కమలంలో ప్రకాశించే స్వరస్వరూప, నా ఆత్మస్వరూప, నిజాత్మస్వరూప, ఓ భగవాన్, నా కంఠాన్ని కాపాడుము. పరమాత్మ, చంద్రుని కనిష్ఠ సోదరుడవైన దత్తాత్రేయ, నా 2 భుజములు శిరస్సులను రక్షించుము. సత్యయుగాది శుభ సమయములో ఉద్భవించిన నా దత్తాత్రేయ తండ్రి, నా 2 భుజములను కాపాడుము. శత్రువులను జయించిన అనసూయాతనయ, నా భుజముల నుండి మెడ వరకు గల ఎముకలను రక్షించుము. విష్ణుస్వరూపుడైన అభయహస్తధారి, నా వక్షస్థలాన్ని కాపాడుతావని విశ్వసిస్తున్నాను తండ్రి. కకారం మొదలు టకారం వరకు గల 12 దళ కమలంలో ఉన్న హృదయస్థ ప్రాణవాయు స్వరూప, నా హృదయాన్ని కాపాడుము. శ్రీ రుద్రుడి రూప సంపదతో పాటు ప్రకాశించు ఓ యోగిస్వరూప శ్రీదత్త, నీ చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిన్ను స్తుతించుచున్నాము. ఓ నృసింహ సరస్వతీశ్వర, నాపై నీ అనుగ్రహాన్ని ప్రసరింపుము స్వామి. స్మతృగామిగా వర్తిగా ఉండే సాక్షాత్ భగవానుడైన ఓ దత్త, నా పార్శ్వభాగాన్ని రక్షింపుము. హఠయోగాన్ని, సర్వయోగ విద్యలను తెలిసిన కృపానిధి, నా కుక్షిని రక్షింపుము. హే దత్తస్వామి, డకారం మొదలు పకారాంతం వరకు గల 10 దళ కమలయుక్తుడు, అగ్నితత్వమయుడు, నాభిస్థలంలో ఉండే మణిపూర్ణ చక్రంలో ఉండి అగ్నిస్వరూపుడవైన ఓ దిగంబర, నా నాభిని కాపాడుము. సకలంలో తాను, తనలో సర్వమూ నింపుకున్న వాసుదేవ స్వరూపుడవైన శ్రీదత్తాత్రేయ, నీ కటి ప్రదేశంలో సమస్త బ్రహ్మాండం ఉన్నది. ఓ అనురాగవాత్సల్య, నీ కృపా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేసి నా కటి ప్రదేశంబును రక్షింపుము. వకారాది లకారాంతమైన షట్పత్ర కమలాన్ని వికసింపజేసి జలతత్వమయుడవై నా యోగీశ్వర, నా స్వాధిష్టాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంతో కూర్చున్న సిద్ధేశ్వర, నా 2 ఉరువులను కాపాడుము. వకారం నుండి సకారం వరకు గల 4 రేకుల కమలంలో మహీరూపుడైన వీర్య నిగ్రహశాలి, మోకాళ్లపై హస్తపద్మాలను పెట్టుకొనినవాడు, నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుంచి వృష్టాన్ని రక్షించుగాక. ఓ దత్తమహర్షి తండ్రి, నీవు స్థిరబుద్ధి కలవాడవు. నీవు అనురాగవాత్సల్యంతో నా అస్థులను, ఎముకలను రక్షింపుము స్వామి. సుఖప్రదాతవో అయిన అవధూత స్వామి, నీ తేజస్సును ప్రకాశింపజేస్తూ నీ దృఢమైన వజ్రకాయంతో నా చిత్తాన్ని కాపాడుము తండ్రి. ఇంద్రియములకు అధిపతి రూపుడవైన హే దత్త భగవాన్, నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని రక్షించుగాక. ఈశ్వర స్వరూపుడుగా నా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కాపాడుము తండ్రి. ఓ కరుణామయ, ఆనందస్వరూప, ఈ దినమంతా నాకు నీవు తోడు నీడవై నేను వేసే ప్రతి అడుగు నాకు, నా కుటుంబమునకు, సర్వ జనావళికి కూడా
ఉపయోగపడే విధంగా ఉండాలని నీకు సర్వస్వ శరణాగతి అయి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. హే అవధూత, నా 2 పిక్కలను కాపాడము. తీర్థపావన, నా 2 పాదాలను పిక్కలను అనువైన పద్ధతిలో ఉంచుము. నా సర్వాంగాలను కాపాడము. ఓ కేశవ, నా రోమాలను రక్షింపుము. చర్మాంబర, మృగచర్మాన్ని ధరించిన దత్తాత్రేయ స్వామి, నా చర్మాన్ని కాపాడు. భక్తప్రియ, నా రక్తాన్ని రక్షించు. మాంసాన్ని వృద్ధి పొందించి మాంసకరుడు అనే ప్రసిద్ధి చెందిన దత్తస్వామి, నా మాంసాన్ని కాపాడుగాక. మధ్యస్వరూప, నా మధ్యధాతువు రక్షింపుము. స్థిరబుద్ధి గల దత్తాత్రేయ, నా అస్థులను కాపాడుము. శుభకర, శుభప్రదాత, నా శుక్రాన్ని, వీర్యాన్ని, తేజస్సును రక్షింపుము. ఓ దత్త, నీవు దృఢాకృతి కలవాడవు. నీవే నా చిత్తాన్ని కాపాడగల మహానుభావుడవు. ఋషికేశాత్మ, మా ఇంద్రియములకు అధిపతి, నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని పాలించు నాయనా. బ్రహ్మస్వరూపంగా ప్రాచుర్యం పొంది హే దత్తప్రభు, నా మీద ధారను, శక్తిని రక్షింపుము. దత్త, నీవు ఈశుడు, అజుడవు. నా కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను కాపాడుము. బంధుజనోత్తమ దత్త, నా బంధువులను పాలించు శత్రు విజేత అయిన దత్తావధూత, నా శత్రువుల నుండి నన్ను కాపాడుము. హే శంకర స్వరూప దత్తాత్రేయ, నా ఇల్లు, పొలము, తోటలు, ధన సంపత్తితో పాటు పుత్రాదులను కూడా రక్షింపుము. ప్రకృతి తత్వమర్మజ్ఞుడైన దత్తాత్రేయ, నా భార్యను కాపాడుగాక. సారంగ ధనుర్ధారి అయి విష్ణుస్వరూపముతో విలసిల్లు అవధూత, నా పశువులు మొదలైన వాటిని రక్షింపుము. ప్రధాన తత్వరహస్యవేత్త దత్తాత్రేయ, నా ప్రాణములను కాపాడము. సూర్యస్వరూప దత్తాత్రేయ భగవాన్, నా భక్ష్య భోజ్య పదార్థములను దృష్టి నుండి, విషాదుల నుండి కాపాడము. చంద్రస్వరూపుడవైన అనసూయాసుత, నా సుఖాలను రక్షించుగాక. త్రిపురాసురుని సంహరించిన దివ్యస్వరూపుడు దత్తస్వామి, సమస్త దుఃఖాల నుండి నన్ను కాపాడుగాక. పశుపతి స్వరూపుడు, నా పశువులను భూతేశ్వరుడు, నా ఐశ్వర్యాన్ని, యోగసిద్ధులను రక్షించుగాక. విషాన్ని దూరం చేసి విషహరుడుగా ప్రసిద్ధి చెందిన దత్తాత్రేయ, నన్ను తూర్పు దిక్కున కాపాడము. యజ్ఞస్వరూపుడగు అవధూత, నన్ను ఆగ్నేయ దిక్కున రక్షించుగాక. ధర్మరాజస్వరూపుడగు దత్తస్వామి, దక్షిణ దిక్కున, శత్రువులను నాశనం చేసే సర్వవైరీకృతుడు నైరుతి దిశలో నన్ను రక్షింపునుగాక. వరాహ రూపంలో కనిపించే దత్తస్వామి, పశ్చిమ దిశయందు నన్ను రక్షించుగాక. ప్రాణుదుడు, ప్రాణాలను ఇచ్చేవాడు, వాయువ్య దిశయందు ఉత్తర దిశలో నా ధనాధిపతి అయిన కుబేర రూపంలోను, ఈశాన్యమున జగద్గురువైన శివుని రూపంలోను దత్తాత్రేయ స్వామి నన్ను కాపాడునుగాక. మహాసిద్ధస్వరూపుడగు శ్రీ దత్తాత్రేయుడు ఊర్ధ్వదిక్కును, జటాధరుడు అధోదిశ క్రింద నుండి నన్ను పాలించుగాక. సకల లోక రక్షకుడు, మహామహిమాన్వితుడు అగు శ్రీ దత్తాత్రేయ స్వామి, సకల దిశల నుండి నన్ను రక్షించుగాక. హే దత్తాత్రేయ మహాప్రభో, శ్రీదత్త వజ్రకవచము చదివినవారు, విన్నవారు సంపూర్ణ వజ్రకాయుడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడని స్వయంగా నీవే చెప్పావు కదా స్వామి. అంతేకాక అటువంటి వారు మీతో సమానంగా త్యాగి, భోగి, మహాయోగి అవుతారని చెప్పారు కదా. వారు దుఃఖాలకు అతీతులై జీవన్ముక్తులు అగుదురు. సమస్త సంకల్పాలు సర్వత్రా నెరవేరు అని చెప్పి అదృశ్యమయ్యేవు కదా స్వామి. హే దత్త, మీ అమృత వజ్ర కవచములను, దళాధనముని జపించి మీ వలనే జీవన్ముక్తుడై నిత్య సుఖి అయిన నేటికి బ్రతికే ఉన్నారని దూరశ్రవుడైన పేరుగల కిరాతకుడు కూడా దూరం నుంచే ఈ వజ్రకవచ దత్తాత్రేయ స్తోత్రాన్ని ఒక్కసారి ఆలకించడం చేతనే అతని శరీరం వజ్రకాయమయ్యింది కదా తండ్రి. మహామహిమాన్వితమైన ఈ వజ్రకవచమును శంకరుని చేత విన్న పార్వతీదేవి, దేవదేవ శ్రీదత్త, వజ్రకవచ మహాత్యాన్ని నాకు వివరించి చెప్పండి. ఈ జపానికి యోగ్యుడు ఎవరు? ఈ పవిత్ర కవచాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా జపించాలి అని ప్రశ్నించింది. పార్వతి, నీ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను, శ్రద్ధగా ఏకాగ్రతతో విను. ఈ వజ్రకవచ స్తోత్ర పారాయణం ఒక్కటే ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ సిద్ధింపజేస్తుంది. ఇది ఏనుగులను, గుర్రాలను, పదాతి దళాలతో కూడిన సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది. శ్రీదత్త వజ్రకవచాన్ని పఠించడం వల్ల పుత్ర, మిత్ర, కళత్రాది సర్వ సంతోష సాధన లభిస్తుంది. వేద శాస్త్రాది విద్యలకు దోహదపడుతుంది. సంగీత, శాస్త్ర, సాహిత్య, సత్కవిత్యాలను
ప్రసాదింపజేస్తుంది. శుశ్రూష, శ్రవణ, గ్రహణం, ధారణం, ఊహ, అపోహ, అర్ధ విజ్ఞానం, తత్వజ్ఞానం అనే 6 గుణాలు కలిగిన బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని నేర్పును. శ్రీదత్త వజ్రకవచ పఠనం లభింపజేస్తుంది. వజ్రకవచమును పారాయణ చేయుట వలన సమస్త సంతోషాలను కలిగిస్తుంది. సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది. మనలో ఇమిడి ఉన్న 6 శత్రువులను, బాహ్య శత్రువులను కూడా సంహరిస్తుంది. కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతుంది. శ్రీదత్త వజ్రకవచాన్ని 1000 సార్లు జపించిన ఎడల 8 రకాలైన మహారోగాలు, 13 రకాలైన సన్నిపాత జ్వరాలు, 6 రకాల నేత్ర సంబంధిత రోగాలు, 20 రకాల మేహ రోగాలు, 18 రకాల కుష్ఠరోగాలు, 8 విధాలైన స్థూల వ్యాధులు, 80 వాత రోగాలు, 40 పైత్య రోగాలు, 20 రకాల శ్లేష్మ రోగాలు, క్షయ మొదలుగునవి నశించును. మంత్ర తంత్రాదుల వల్ల కలిగే వ్యాధులన్నింటి నుండి విముక్తి లభించును. ఇంతేకాక భూత, ప్రేత, బ్రహ్మ, రాక్షస, కుష్మాండాది గ్రహాలు, దుష్టగ్రహాలు, నవగ్రహాల వలన కీడు జరగదు. తాపత్రయాలు, మహాపాతకాల నుండి విముక్తి కలుగును. ఇది నిశ్చయం. శ్రీదత్త వజ్రకవచాన్ని భక్తి శ్రద్ధలతో 10,000 సార్లు పారాయణ చేయుట వల్ల గొడ్రాలు సైతం పుత్రవతి అవుతుంది. 20,000 మార్లు జపిస్తే అపమృత్యు భయం ఉండదు. 30,000 సార్లు జపించుట వలన ఆకాశ సంచారం సిద్ధిస్తుంది. 1,00,000 జపించే భక్తుని సమస్త కార్యములు దిగ్విజయమై కలిగి తీరుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. శ్రీదత్త వజ్రకవచమును ఇంటి మొదట మూలంగా కూర్చుండి 1 నెల రోజులు జపిస్తే శత్రువు వికలేంద్రుడి అవుతాడు. ఔదుంబరం, మేడి వృక్షం మొదట జపించిన వారు వృద్ధి చెందుతారు. మారేడు, బిల్వ వృక్షం క్రింద జపించిన ఎడల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. చింత చెట్టు మొదట పఠిస్తే ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొని శాంతి చెందుతారు. తేజస్సు, ఓజస్సు, బలం కావాలనుకునేవారు రావి చెట్టు మొదట, భార్య కావాలనుకుంటే తియ్యమామిడి చెట్టు మొదట, జ్ఞానార్థులు తులసి చెట్టు చెంతను, పుత్రుణ్ణి కోరుకునేవారు గర్భగృహంలోను, ధనం లభించాలనుకున్న వారు మంచి తీర్థక్షేత్రాలలో, పశువులు కావాలనుకునేవారు గోశాలలోను, ఏ కోరికలైనా నెరవేరాలనుకుంటే దేవాలయంలోనూ శ్రీదత్త వజ్రకవచాన్ని జపించాలి. ఈ దత్త వజ్రకవచాన్ని నదీ సరోవరాలలో నీటిలో నిలబడి శ్రీ సూర్య భగవానుని చూస్తూ 1000 మార్లు పారాయణ చేస్తే యుద్ధంలోనూ శాస్త్రవాదాలలోనూ జయిస్తారు. రాత్రి గొంతులోతు నీటిలో పఠిస్తే సామాన్య జ్వరాలు, అపస్మారకం, కుష్టు మొదలైన రోగాలకు, ఉష్ణజ్వరం మొదలైనటువంటి బాధల నుండి విముక్తి కలుగును. ఉపద్రవాలు, మహమ్మారి, దుర్భిక్షం మొదలైన వ్యాధులు వ్యాపించిన ప్రాంతంలో శ్రీదత్త వజ్రకవచ పారాయణ మాత్రం చేతనే ఈ ఉపద్రవాలను నుండి విముక్తి కలిగి శాంతి లభిస్తుంది. శ్రీ రుద్రయామలే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం. శ్రీ గురుదత్త. జై గురుదత్త. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా. జై గురుదేవ దత్తకు జై.